ట్రంప్ ఓ ప్రమాదకారకం. ఈ మాట అంటోంది ఎవరో కాదు, ఇండియా టాప్ ఐటీ కంపెనీ విప్రో. ట్రంప్ దెబ్బకు భారతీయ ఐటీ కంపెనీలకు నష్టం తప్పదని హెచ్చరిస్తోంది విప్రో. ట్రంప్ అధ్యక్షుడయ్యాక ఆ తర్వాత పరిణామాలతో తమ సంస్థ నష్టపోయిందని వెల్లడించింది. ఇమిగ్రేషన్ చట్టాల్లో మార్పులు, వీసాల్లో కోతలు అమల్లోకి వస్తే ఇక్కడ వ్యాపారాలు చేయడం కష్టమని తేల్చేసింది విప్రో. ట్రంప్ పాలనా విధానాలపై ఐటీ కంపెనీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా అమెరికా ఫస్ట్ అనే ట్రంప్ నినాదం అనేక కంపెనీలకు నష్టం కలిగిస్తోంది. ఎంతో మంది ఫారిన్ ఉద్యోగుల పరిస్థితి అధ్వాన్నం చేస్తోంది. అయితే ట్రంప్ పాలసీపై డైరెక్ట్ గా మండిపడింది ఇండియన్ ఐటీ కంపెనీ విప్రో. స్వేచ్ఛా వాణిజ్యానికి ట్రంప్ అడ్డుకట్ట అని చెప్పింది. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ కు సమర్పించిన వార్షిక నివేదికలో విప్రో తమ బిజినెస్ కు కొన్ని ప్రమాద కారకాలను వెల్లడించింది. విప్రో చెప్పిన 40 ప్రమాద కారకాల్లో ప్రధానమైంది డొనాల్డ్ ట్రంప్ అని చెప్పింది. అవును, డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడైన తర్వాత తమ బిజినెస్ చాలా నష్టపోయిందని విప్రో స్పష్టం చేసింది. అంతేకాదు, ట్రంప్ స్వేచ్ఛా వాణిజ్యంపై ఆంక్షలు విధిస్తున్నాడని మండిపడింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల తర్వాత పరిణామాలు తీవ్ర ప్రభావం చూపాయని తెలిపింది. అంతేకాదు, ట్రంప్ వీసా పాలసీలపైన విరుచుకుపడింది. సాఫ్ట్వేర్ ఉద్యోగులకిచ్చే H-1B వీసాలపై కోత పెట్టడం, ఇమిగ్రేషన్ చట్టాల మార్పు అమల్లోకొస్తే ఇక్కడ బిజినెస్లు చేయడం కష్టమని తేల్చేసింది విప్రో. ఇక్కడ ఫారిన్ కంపెనీల ఖర్చులు పెరుగుతాయని, అతడు కస్టమర్లను కోల్పోవాల్సి ఉంటుందని చెప్పింది. ఇండియా టాప్ 3 ఐటీ కంపెనీ అయిన విప్రోకు అమెరికాలో మెజార్టీ శాతం వ్యాపారం ఉంది. విప్రో ఆదాయంలో 50% అమెరికా నుంచే వస్తుంది. అయితే అలాంటి కంపెనీ తమ వార్షిక నివేదికలో ట్రంప్ను ప్రమాదకారకంగా చెప్పడం సంచలనంగా మారింది. విప్రో మాత్రమే కాదు, చాలా ఐటీ కంపెనీలు ట్రంప్ విధానాలతో ఇబ్బందులు పడుతున్నాయి. ట్రంప్ ఎఫెక్ట్తో ఇన్ఫోసిస్ ఏకంగా 10,000 మంది అమెరికన్లను రాబోయే 2 ఏళ్లలో నియమించుకుంటామని స్పష్టం చేసింది.